హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఫ్రైడే ఇంకా సాటర్డే 2 రోజుల వీడియోస్ అయితే ఇంక్లూడ్ చేశానండి. ఇంకా ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పాలు కాగబెట్టాను. తర్వాత రైస్ కడిగి పక్కన పెట్టేసి మా హస్బెండ్ కోసం అయితే ఇంకా టీ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పెట్టుకుందాం అనేసి ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. మీరు ఇట్లా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకుంటారా లేదంటే డైరెక్ట్ పిండి పెట్టేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేస్తానండి. ఇంకా నాకైతే అలానే అలవాటు. కొంతమంది ఏంటంటే వాటర్తో తడిపి డైరెక్ట్ ఇడ్లీలు పెడతారండి. సో నాకెందుకో అలా చేస్తే రావనిపిస్తుంది. ఇంకా ఆయిల్ పెడితేనే ఈజీగా ఊడొచ్చేస్తుంది అనిపిస్తుంది అండి. ఇంక ఇక్కడైతే 3 ప్లేట్సే పెట్టుకుంటున్నాను. 4 ప్లేట్స్ పెడితే ఇడ్లీలు మిగిలిపోతున్నాయండి. సో అందుకనేసి ఓన్లీ 3 ప్లేట్స్ అయితే పెడుతున్నాను. ఇంకా ఇడ్లీ పిండి కూడా నేను లేవగానే ఫ్రిడ్జ్లోంచి తీసి అయితే బయట పెట్టానండి. బాగా కూల్గా ఉంటే ఇడ్లీలు ఏంటంటే గట్టిగా వస్తున్నాయి. సో అందుకనేసి ఇంకా లేవగానే పాలతో పాటు ఈ ఇడ్లీ పిండి కూడా తీసి అయితే బయట పెట్టేశానండి. ఇప్పుడైతే ఆ కూల్ అనేది తగ్గింది. ఇంకా ఇడ్లీ ప్లేట్స్లలోకి అయితే పెట్టుకుంటున్నానండి. కొంచెం పెద్ద పెద్దగానే పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా 3 ప్లేట్సే పెడుతున్నాను కదా. మా హస్బెండ్కి ఏంటంటే మరీ చిన్నగా ఉంటే ఒక 6 వరకు తింటారండి. కొంచెం ఇడ్లీ సైజు పెద్దగా ఉన్నదనుకో 4-5తోనే కడుపు నిండుతుంది. సో అందుకనేసి ఇంకా కొంచెం పెద్దగానే పెట్టి తక్కువ ప్లేట్స్ పెడుతున్నానండి. ఇంకా అది పెట్టడం కంప్లీట్ అవ్వగానే స్టవ్ మీద అయితే పెట్టాను. ఇడ్లీలు పెట్టే కంటే ముందే స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి పెట్టేశానండి. కొంచెం వాటర్ హీట్ అయ్యాయనుకో ఇడ్లీ కొంచెం తొందరగా ఉడికిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ అయితే వాటిని ఉడికిచ్చేసాను. మరీ ఇడ్లీలు ఎక్కువగా ఉడికించినా కానీ గట్టిగా అవుతాయంట. సో అందుకనేసి కరెక్ట్గా ఒక 7-10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకుంటే ఇంకా ఇట్లా మంచిగా వస్తాయి. సో ఇక్కడ చూసారు కదా ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి. ఈ లోపు అయితే నేను ఇంకా కొన్ని పనులు ఉంటే చేసుకొని వచ్చానండి. సో తర్వాత అయితే పిల్లలకి ప్లేట్స్లలోకి అయితే ఇడ్లీ పెడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారండి. సో అందుకనేసి ఓన్లీ పిల్లల కోసం అయితే పెడుతున్నాను. పాపకేమో 2 ఇడ్లీలు పెట్టాను. బాబు కోసం అయితే ఓన్లీ 1 ఇడ్లీయే పెట్టానండి. ఆ 1 కూడా సరిగా తినడు కానీ. సో అలా పెడుతున్నాను. ఎవరి వాళ్ళకు పెట్టిస్తే ఇంకా తినడం అన్న అలవాటు చేసుకుంటారు కదా అనేసి మళ్ళీ నేను తినేటప్పుడు అయితే బాబుకు తినిపించేస్తానండి సపరేట్గా అయితే. సో ఇంక ఇక్కడ చట్నీ కూడా కొంచెం అయితే పెట్టాను. ఇంకా చట్నీ ఎక్కువ తింటారండి ఇడ్లీ కంటే కూడా. తర్వాత అయితే నా కోసం నేను హాట్ వాటర్ పెట్టుకున్నానండి. మొన్న అయితే చియా సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్ కాదు ఇవి ఫ్లేక్ సీడ్స్ ఉంటాయి కదండి, ఫ్లాక్ సీడ్స్ వాటి పౌడర్ చేసుకున్నానండి. ఇంకా అవైతే ఇప్పుడు వాటర్లో కలుపుకొని తాగుతున్నాను. ఇంకా అంటే హెయిర్ గ్రోత్కి అలా చాలా బాగా పనిచేస్తాయంట. సో అందుకనేసి నేను ఎప్పుడో తెచ్చుకున్నాను కానీ అవి ఇంట్లో ఎక్కడో వేసానండి, గుర్తు రాలేదు ఇన్ని రోజులు. మొన్న ఇల్లు సర్దుతుంటే దొరికాయి. ఇంకా ఇప్పుడైతే వాటిని పౌడర్ చేసుకున్నాను వేయించుకొని. బాగానే ఉన్నాయండి టేస్ట్ అయితే అది. ఇంకా నేను అది తాగుకుంటూ అయితే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నానండి. నేనైతే పాపని స్కూల్కి కూడా పంపించేసానులేండి. సో ఈరోజు అయితే పాపకి లంచ్ బాక్స్ పెట్టలేదండి. ఇంకా నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫిష్ కర్రీ బాక్స్లోకి పెట్టడం ఎందుకనేసి ఇంకా పాపను లంచ్ టైం వరకు ఇంటికి తీసుకొద్దామని బ్రేక్ఫాస్ట్ తినిపించేసి స్కూల్కి అయితే పంపించేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే అడిగి రమ్మన్నాను పాపకి లంచ్ ఏ టైంకి అనేసి. ఇంకా ఆ టైంకి తీసుకొద్దామనేసి అడిగితే లంచ్ టైం అయితే మా పాప వాళ్ళకి 11:30కేనట అండి. 11:30 to 12:30 వాళ్ళైతే ఇంకా మంచిగా తింటారంట. 12:30కి ఇంటికి వచ్చేస్తారండి. నేనేమో 12కి కావచ్చు అనుకున్నాను కానీ మేడం అయితే ఇంకా 11కే వచ్చి తీసుకెళ్ళండి, 11:30కి అట్లా స్టార్ట్ అయిపోతుంది లంచ్ టైం అని చెప్పిందండి. సో ఇంకా నేనైతే నా పనులన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే అటు ఇటు చూసేవరకు టైం 11 అయిపోతుందండి. ఈ పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను నా వీడియో కూడా ఎడిటింగ్ చేసుకోవాలి. సో అందుకనేసి ఇక్కడైతే ఫస్ట్ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఫిష్ కర్రీ ఏంటంటే నిన్న తీసుకొచ్చాడండి మా హస్బెండ్, అంటే థర్స్డే రోజు ఈవినింగ్ తీసుకొచ్చాడు. ఆ రోజు ఈవినింగ్ ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే కొన్ని ముక్కలు ఫ్రై చేశాను. మిగిలిన ముక్కలు ఉంటాయి కదా ఫ్రై చేయలేనివి, అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంక ఇప్పుడు కర్రీ చేశాను అనుకో ఈ రోజు మొత్తానికి సరిపోతుంది. సో అందుకనేసి అదైతే పులుసు కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా ఈ కర్రీ కోసం స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకున్నానండి. ఇంకా దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసుకున్నానండి. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, సో ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఇంకా ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఈ రోజు అయితే కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్కి కూడా నచ్చింది. ఎప్పుడైనా కానీ మా హస్బెండ్ చిన్న చిన్న చేపలు తీసుకొస్తాడండి. అవి ఏంటంటే అంత ముళ్ళులు ఎక్కువ ఉంటున్నాయి, టేస్ట్ అంత బాగుండట్లేవు. ఈరోజు ఇంకా పెద్ద చేప తీసుకొచ్చాడండి. సో అందుకనేసి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే ఈ ఆనియన్స్ వేసుకున్నాక నేను కొంచెం కరివేపాకు
కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. సో కరివేపాకు అయితే ఆప్షనల్ అండి, ఎవరిష్టం వాళ్ళు. మేము కూడా ఒకప్పుడు వేయకపోతుండే కానీ ఈ మధ్యలో అయితే ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. సో అందుకనేసి వేసానండి. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని అయితే ఒకసారి మంచిగా కలుపుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదానికైతే ఫ్రై చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడైతే చేప ముక్కలు వేసుకుంటున్నానండి. ఇది ఫ్రెష్ చేప అంటండి. సో అందుకనేసి టేస్ట్ కూడా చాలా బాగుందండి. కర్రీ అయితే ఐస్లో పెట్టిన చేపలు ఉంటాయి కదా, అవి అయితే అస్సలు టేస్టీగా ఉండవండి. ఇంకా ఫ్రెష్ చేపను మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే చేసుకున్నా ఏం కాదు, కానీ ఇంకా ఐస్లో పెట్టిన చేపలు అయితే అంత అంటే అవి ఏంటంటే చాలాసేపు వాళ్ళు బయట ఉంచుతారు. అవి ఒకవేళ పోకపోతే అప్పుడు ఐస్లో పెడతారండి. సో ఆ చేపలు అయితే పెద్ద టేస్టీగా ఉండవు. సో ఇంక ఇక్కడైతే చేప ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్నానండి. కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో అయితే ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ అయితే తిప్పుకొని ఇంక ఇప్పుడైతే దీంట్లోకి కారం, ఉప్పు అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. సో ఇక్కడే బాగా ఫ్రై అయిందనుకో చేప ముక్క అంతా కుళ్ళు కుళ్ళు అయిపోతుంది. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి అంతే. సో ఇంక ఇప్పుడు చెప్పాను కదా, దీంట్లో అయితే టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి అవన్నీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. రైస్ అయితే నేను పొద్దున్నే పెట్టేశాను. సో పాపకి స్కూల్కి ఒక బాక్స్ పంపిద్దామనేసి అనుకొని రైస్ పెట్టానండి. మళ్ళీ తర్వాత కనిపించింది పాపకి మళ్ళీ లంచ్ బాక్స్‌లోకి ఏం కర్రీ పెట్టాలి, ఇంకా ఏదో ఒక కర్రీ చేసి పెట్టాననుకో తను మళ్ళీ ఇంటికొచ్చాక అన్నం తినదండి. మళ్ళీ ఫిష్ కర్రీతో తను తినదు కదా. సో ఆఫ్టర్‌నూన్ టైంలో ఇంటికే తీసుకొస్తే ఒక పని అయిపోతది, మంచిగా తింటది కదా అనే ఉద్దేశంతో అయితే ఇంక నేను బాక్స్ పెట్టలేదండి. సో ఇంక ఇక్కడైతే నేను దీంట్లోకి కారం, ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాత అయితే చింతపండు రసం కూడా వేసుకున్నానండి. చింతపండు అయితే కొంచెమే వేసుకున్నాను. మా చింతపండు బాగా పుల్లగా ఉండి అది కొంచెం వేసినా కానీ ఎక్కువైపోతుందండి. ఈరోజు అయితే చాలా తక్కువ వేసాను. సో అందుకనేసి కర్రీ చాలా టేస్టీగా ఉందండి. ఆ చింతపండు రసం వేసుకున్నాక ఇంకా కొన్ని వాటర్ కూడా వేసి అంతా ఒకసారి కలిపి అయితే ఇంకా బాగా ఉడికించుకున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా ఫిష్ కర్రీ అయితే ఎలా ఉడుకుతుందో, ఒక 7 మినిట్స్ అయినా ఉడికించుకున్నానండి. ఇంక ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయిందండి. దీంట్లో అయితే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసానండి పైనుంచి. ఇంకా నాకైతే పులుసు కూడా మంచిగా చిక్కపడినట్టు అనిపించింది. సో ఇంకొక 1 మినిట్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఇట్లా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మనకైతే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఈ కర్రీ అయితే ఇంకా మేము ఆఫ్టర్నూన్ తింటాం కదా, ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చేపల కర్రీ ఎప్పుడైనా వండినప్పటికంటే ఒక 2-3 అవర్స్ కానీ లేదంటే నైట్ వండి పొద్దున తింటే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో అలా అయితే ఇక పక్కన పెట్టేసి ఆఫ్టర్నూన్ అయితే తిన్నానండి. ఇంకా తర్వాత అయితే నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి నిన్ననైతే, ఎందుకో అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా సాటర్డే రోజు అయితే హనుమాన్ జయంతి, ఇంకా అంటే ఫ్రైడే రోజు ఇంకా మేము నాన్ వెజ్ వండుకున్నాం కదండి. సో అన్నీ క్లీన్ చేసి పడుకున్నాను నైటే, స్టవ్ అదంతా కూడా. ఇంకా మార్నింగ్ లేచాకైతే పనులు స్టార్ట్ చేశానండి. ఇంకా ఈ స్టవ్ మీద అయితే అవి పెట్టుకున్నాను, స్టాండ్స్ పెట్టుకొని. ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా నాతో పాటే మా బాబు కూడా లేచాడండి. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా లేచాము టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే. ఇంకా నిన్న హనుమాన్ జయంతి కదండీ, నాకైతే వీడియో పెట్టాలనిపించలేదు. ఎందుకంటే నేను అంటే మొన్నటి వీడియో చూసారు కదా ఫిష్ కర్రీ వీడియో, ఎందుకో హనుమాన్ జయంతి రోజు ఫిష్ కర్రీ వీడియో ఎందుకు అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వ్లాగ్ కూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు కదా, సో అందుకనేసి అయితే ఎక్కువ పెట్టలేదండి. ఇక్కడైతే పాలు కాగిపోగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టానండి. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చానండి. సో ఇల్లు అదంతా కూడా తూడ్చేసాము. ఇంక ఇక్కడైతే నేను హనుమంతుని కోసం వడమాల తీసుకెళ్దాం అనేసి మినప్పప్పు ఉంటుంది కదా అదైతే నానబెట్టుకుంటున్నానండి. యాక్చువల్లీ నైటే నానబెట్టుకోవాల్సింది కానీ నిన్న చేపల కర్రీ తిన్నాం కదండి, సో అందుకే నాకు నానబెట్టబుద్ధి కాలేదు. ఫ్రెష్ అయినా కానీ ఎందుకో నచ్చలేదండి. సో పొద్దున్న లేవగానే నానబెట్టేసాను. ఇంక ఇప్పుడైతే నేను రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే కొంచెం పులిహోర చేద్దామనేసి చింతపండు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే టీ మరిగిపోగానే ఇంకా టీ మా హస్బెండ్కి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత అయితే ఈ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాంట్లో అయితే కొంచెం వేడి నీళ్ళు వేసుకుందాం తొందరగా నానిపోతుంది కదా అనేసి అయితే ఇంకా నేను నాకు తాగడానికి కోసం వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, కొంచెం ఎక్కువ నీళ్ళు పెట్టానండి. సో ఇంక ఇక్కడైతే నేను గ్లాస్లోకి లెమన్ పిండుకొని కొంచెం ఈ ఫ్లేక్స్ సీడ్ పౌడర్ ఉంటుంది కదా, ఫ్లేక్స్ సీడ్ అండి. సో ఆ పౌడర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని కొన్ని వాటర్ ఏమో ఆ చింతపండులో వేసానండి. ఇంక ఇక్కడైతే నేను పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి ఇంకా పచ్చిమిర్చి, పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. నిన్నటిదైతే కొంచెం ఇడ్లీ పిండి ఉందండి. ఇంకా అది ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే సరిపోతుంది. ఇంకా మా పాప వాళ్ళకి లంచ్ అయితే 11-11:30కి అని చెప్పాను కదండి. సో అందుకనేసి ఇంకా లంచ్కి బదులు తనకైతే అంటే మామూలుగా ఇడ్లీయే పెట్టి పంపిద్దాం అనుకున్నానండి. ఇంకా 11-11:30 అంటే తన అన్నం కూడా సరిగా తినట్లేదండి. నాకు తెలిసి వాళ్ళైతే మొత్తం బయటనే పడేస్తున్నారు. ఇంకా బ్రేక్ఫాస్టే పెట్టి పంపిస్తే తను తింటుంది. ఇంటికి వచ్చాకే మళ్ళీ 1 o'clock వరకు మళ్ళీ లంచ్ తినిపిద్దాం అన్నట్టుగా
అన్నట్టుగా అయితే ఇంకా ఇడ్లీయే చేస్తున్నానండి. ఇంత పొద్దున్నే తినిపించినా కానీ తను ఒక్క ఇడ్లీ కూడా సరిగ్గా తినట్లేదు. అదేదో స్కూల్‌కి పెడితే ఇంకా మంచిగా తింటది కదా అనేసి అయితే అనుకున్నానండి. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా కొంచెమే ఉంది. సో, మళ్ళీ 3 ప్లేట్సే పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈ 3 ప్లేట్స్‌లో కూడా ఇడ్లీలు అయితే చిన్న చిన్న సైజులో వచ్చాయండి ఈరోజైతే. పిండి ఎక్కువ లేదు. ఇంక రేపటి కోసం అయితే నానబెట్టుకోవాలండి. నేను యాక్చువల్లీ వడమాల చేద్దామనేసి మినపప్పు నానబెట్టాను కదండీ! ఈరోజు సెకండ్ సాటర్డే. సో, నాకు అంటే అంత ఐడియా లేదండి సెకండ్ సాటర్డే అని. ఒక్కొక్కసారి సెకండ్ సాటర్డే అయినా కరెంట్ పోదండి. సో, ఆడికి నేను పనులన్నీ ఫాస్ట్‌గా చేస్తూనే ఉన్నాను. అంటే 9:30కి కరెంట్ పోతదండి. 8:30 వరకు పాప స్కూల్‌కెళ్ళిపోతది. పాప స్కూల్‌కెళ్ళిపోగానే ఆ మినపప్పు మిక్సీ పట్టుకుందాం. ఒక 2 అవర్స్ అయినా నానుంటది కదా! ఈలోపు అనుకోని ఫాస్ట్‌గా పనులన్నీ చేసుకుంటున్నానండి. సో, ఇంక ఇక్కడైతే ఇడ్లీ కూడా స్టవ్ మీద అయితే పెట్టేసానండి. ఇంకా ఈ ఇడ్లీ అయ్యే గ్యాప్‌లో నేనైతే వెళ్ళి పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేసానండి. ఇంకా తర్వాత వచ్చైతే పల్లీ చట్నీ కోసం ఇందాక పల్లీలు వేయించుకున్నాను కదండీ! ఇంకా అవైతే మిక్సీకి పట్టుకొని గిన్నెలోకైతే వేసుకున్నానండి చట్నీ అయితే. ఈరోజు చట్నీ ఏంటో కొంచెం కారం ఎక్కువైందండి. నేను పచ్చిమిర్చి వేసేటప్పుడే అనుకున్నాను కారం ఎక్కువ అవుతదేమో అనేసి. సో, అనుకున్నట్టే కారం అయితే కొంచెం ఎక్కువగానే అయిపోయిందండి. ఇంకా ఇడ్లీలు అయితే ఉడికాయని చెప్పాను కదా! మా పాపనైతే ఇంక తింటావా అని అడిగితే వద్దు అనేసి అన్నదండి. సో, ఇంక తనైతే రెడీ అయిపోయింది స్కూల్‌కి. ఇంకా తనకైతే బాక్స్‌లోకి అయితే ఇక్కడ ఇడ్లీయే పెడుతున్నానండి. నేను పాప స్కూల్‌కెళ్ళగానే వెంటనే ఇందాక చెప్పాను కదా! సో, మినపప్పు అయితే మిక్సీకి పట్టుకుందాం అనేసి అనుకున్నానండి. కాకపోతే ఆలోపే కరెంట్ పోయిందండి. ఇంకా నేను కొన్ని పనులుంటే అవన్నీ చేసుకున్నాను. ఆలోపు కూడా కరెంట్ అయితే అసలు రాను కూడా రాలేదండి. సో, దేవుడికి చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు ఎందుకో అసలు వీలు కాలేదండి. ఏదైనా చేసేటప్పుడు అయితే ముందే కొంచెం ప్లానింగ్‌తో చేసుకోవాలండి. నేనేంటంటే అప్పటికప్పుడు అనుకున్నానండి. అంటే నిన్న నైట్ అనుకున్నాను. అరే! ఆంజనేయ స్వామికి వడమాల అంటే ఇష్టం కదా! చేద్దామన్నట్టుగా అయితే అనుకున్నానండి. సో, ఇంకా ఇట్లా అయిపోయింది. పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయిందండి. ఇంకా నేను పులిహోర చేద్దాం అనుకున్నాను కదా! ఈరోజైతే కొత్తగా ట్రై చేద్దామనేసి దానికోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండీ అన్నీ. అంటే పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, మెంతులు, కొంచెం జీలకర్ర ఇంకా ఇక్కడ చూపించినవన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. సో, ఈరోజైతే అంటే టెంపుల్‌కేం పట్టుకుపోదాం అనుకోలేదు పులిహోర. ఇంట్లో అయితే వెజిటబుల్స్ ఏం లేవండి. మా పిల్లలకు పులిహోర అంటే చాలా ఇష్టమండి. ఇంకా పులిహోర చేద్దాంలే ఈరోజు ఎట్లాగో హనుమాన్ జయంతి కదా! ఇంకా మనం నార్మల్‌గా వేరే కర్రీస్ ఏం చేసుకోకుండా పులిహోరనే చేసుకుంటే సరిపోతది కదా! అనేసి అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇవన్నీ వేయించుకుంటున్నానండి. కొన్ని మిరియాలు కూడా వేశానండి దీంట్లో అయితే. ఇంకా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఇంకా ఒక పౌడర్‌లా అయితే చేసుకోవాలండి. సో, నేను ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను కానీ చెప్పాను కదా! కరెంట్ అయితే లేదండి. సో, నేను ఇవన్నీ చేసుకునే లోపు కరెంట్ రాదా, ఇంకా కరెంట్ వస్తే ఫాస్ట్‌గా ఆ మినపప్పు పట్టేసి ఇంకా వడలు చేసుకొని ఒక మాలలా గుచ్చి తీసుకొని వెళ్దామనేసి ఇట్లా అయితే ప్లాన్ చేసుకున్నానండి. 9 వరకైనా టెంపుల్‌కెళ్దామనేసి. కాకపోతే ఇంకా చెప్పాను కదా! నేను అనుకున్నట్టయితే కుదరలేదండి. సో, ఇక్కడైతే నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారండి. సో, తను పూజ కంప్లీట్ అయిపోయేలోపు ఇంక నేను ఈ పులిహోర అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టి టెంపుల్‌కైతే వెళ్ళిపోతామండి. పులిహోర కోసం అయితే నేను పొద్దున్నే చింతపండు నానబెట్టుకున్నాను కదండీ! ఇంకా అంటే అన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! అది పొడి చేసుకోవాలి కదండీ! కరెంట్ లేదు. సో, దాన్నైతే పక్కన పెట్టేసాను. ఇక్కడైతే పులిహోర అంటే పోపు కోసం అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్‌లో అయితే జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత అయితే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, కొంచెం పసుపు అవన్నీ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే చింతపండు రసం ఉంటది కదా! అదైతే వేసుకోవాలండి. సో, ఈ చింతపండు గుజ్జు అయితే సరిగ్గా రాలేదు. ముందే తీసి పెట్టుకోవాల్సింది. ఇంకా నేను అప్పుడే ఫాస్ట్‌గా చేసుకునేసరికి మొత్తం అది చిక్కగా అయిపోయి సరిగ్గా రావట్లేదండి. ఇక్కడ స్ట్రెయినర్‌లో అయితే వేశాను. వేసి ఇంకా దాన్నైతే అటు ఇటు కలుపుతూ అయితే మొత్తానికి చింతపండు గుజ్జు అయితే దీంట్లోకి వేసుకున్నానండి. ఈ చింతపండు గుజ్జు అయితే మొత్తం దగ్గర పడే వరకైతే మనం ఉడికించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే బావుంటది. ఇంకా మొత్తం చిక్కగా ఉంటేనే మనం అన్నానికి కూడా మంచిగా కలుపుకోవచ్చండి. సో, ఇక్కడ చూపిస్తున్నట్టయితే నేను మొత్తం దీంట్లోకైతే వేసుకొని ఇంకా దీన్ని మంచిగా కలుపుకుంటూ అయితే ఉడికించుకున్నానండి. దీంట్లో అయితే నేను కొంచెం బెల్లం కూడా వేశాను. అంటే చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేయడానికైతే మనం పులిహోరలో గానీ ఇంకా ఇట్లాంటి ఏవైనా పులుపుకు సంబంధించిన దాంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయితదండి. సో, ఇక్కడ టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేశాను. ఉప్పు వేసి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా! కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నానండి. కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి. సో, నేను కూడా ఇక్కడ కొంచెమే వేసుకున్నాను. వేసుకొని అయితే దీన్ని మొత్తం కలుపుతూ అయితే పూర్తిగా చిక్కపడే వరకైతే ఉడికించుకుంటున్నానండి. సో, ఇదైతే మొత్తం ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దాన్నైతే పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టి నేనైతే కొంచెం రెడీ అయిపోయాను ఫాస్ట్‌గా అయితే. సో, రెడీ అయిపోయి ఇంకా బాబుని కూడా రెడీ చేసేసాను. మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ అవుతున్నారండి గుడికెళ్ళడానికైతే. అప్పటికప్పుడు అనుకున్నామండి గుడికెళ్దామని కూడా. అంటే నిన్న నైట్ అనుకున్నాము. రేపు హనుమాన్ జయంతి కదా! గుడికి వెళ్దాంలే అలా వెళ్ళేసి వద్దామనేసి. సో, నాకు కూడా ఎందుకో ఈ మధ్యలో ఇంకా ఏ పని అంత ఇంట్రెస్టింగ్‌గా చేయబుద్ధి అవ్వట్లేదండి. సో, అంత బోర్‌గా అనిపిస్తుంది. అలా కొంచెం గుడికెళ్ళొస్తే అయినా ప్రశాంతంగా అనిపిస్తుంది
అవుతుంది కదా అనేసి అయితే గుడికి వెళ్ళామండి. వెళ్ళి అయితే ఇంకా మంచిగా దేవుణ్ణి దర్శించుకొని కాసేపు టెంపుల్‌లో అయితే ఇలా కూర్చున్నామండి. పాపనైతే తీసుకెళ్ళలేదు. ఎగ్జామ్స్ కదా! సో, ఇంకా అందుకనేసి స్కూల్‌కి పంపించేసామండి. మేము ముగ్గురం వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ ఏమో నేను ఇక్కడ ఫోటో తీస్తున్నాను అనేసి స్టిఫ్‌గా నిలబడ్డాడండి. అది ఫోటో కాదు వీడియో అనగానే ఇంకా వెంటనే అటు తిరిగాడు. చాలా మందైతే వచ్చారండి గుడికైతే ఈరోజు. సో, ఇంకా మేమైతే అయ్యగారిని అడిగితే 12 లోపు కూడా తీసుకురావచ్చు వడమాల అనేసి చెప్పారండి. ఇంకా మేము ఇంటికొచ్చేసరికి 10:30 అలా అయిందండి. ఇంకా అప్పటికైనా కరెంట్ వస్తే చేద్దాం అనుకున్నాను కానీ కరెంట్ అయితే రాలేదండి. కరెంట్ వచ్చేసరికి 12 అలా అయింది. ఇంకా 11:30, 12 అయింది. అప్పుడేం చేస్తాంలే అంటే ఇంకా అయ్యగారు అన్నాడు కదా! ఒకవేళ మీరు వీలైతేనో ఈరోజు తీసుకురండి. లేదంటే మంగళవారం చేసి కూడా తీసుకురండి. మంగళవారం కూడా చాలా మంచిది అనేసి చెప్పారండి. ఇంకా సరేలే ఈ రోజంతా హడావిడిగా ఎందుకు మంగళవారం చేసుకొని వెళ్దాంలే అనేసి కూరుకున్నామండి. ఎప్పుడు చేయలేదండి నేనైతే. ఇదే ఫస్ట్ టైం చేద్దామనేసి అనుకున్నాను. ఇంకా అలా జరిగిపోయింది. మంగళవారం అయినా చేయాలండి. సో, ఇంక ఇక్కడైతే నేను ఇంటికొచ్చాక కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా కరెంట్ లేదు. చేసేది కూడా ఏం లేదండి. సో, ఇంటికొచ్చాకైతే ఇంకా ఇడ్లీ తినేసాము. తిన్నాక కాసేపు కూర్చున్నాక కరెంట్ వచ్చిందండి. కరెంట్ రాగానే ఇంకా ఆ పౌడర్ అయితే మిక్సీకి పట్టుకొని ఇంక ఇక్కడైతే పులిహోర మొత్తం రైస్‌కి అయితే కలుపుకుంటున్నానండి. కలుపుకొని దీన్నైతే ఇంకా అంటే దీంట్లో నేను పల్లీలు అవేం వేయలేదండి పోపులో. అవేంటంటే చింతపండుతో ఉడికితే అంత మెత్త మెత్తగా అనిపిస్తాయండి. క్రిస్పీగా ఉండవు. సపరేట్‌గా మళ్ళీ ఫ్రై చేసి వేసుకుందాం అనేసి రైస్ అయితే మొత్తం ఇట్లా పులిహోరను ఇందాక చేసుకున్న పౌడర్ అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇంకా మా వాళ్ళకేంటంటే బాగా పుల్లగా ఉంటే నచ్చదండి. సో, అందుకనేసి ఈ పౌడర్ ఏసి చేస్తే కొంచెం స్పైసీగా పుల్ల పుల్లగా బావుందండి. అంటే టెంపుల్ స్టైల్‌లో కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉందండి. బానే ఉంది పులిహోర అయితే. సో, అది కలిపి పక్కన పెట్టుకున్నాకైతే ఇంక ఇక్కడ పల్లీలు అవైతే వేయించుకుంటున్నానండి దాంట్లో వేయడానికైతే. నేను ఇంకా పొద్దున మినపప్పు నానబెట్టాను కదండీ! ఆ మినపప్పు కూడా దీంట్లో అయితే కొంచెం వేశాను. ఇంకా వాటర్‌లో నానిన మినపప్పు కదండీ! దీంట్లో వేస్తే అంటే ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. ఆ మినపప్పు అయితే నాకు నచ్చింది. సో, వీటన్నిటిని అయితే మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఇంకా తీసి రైస్‌లో అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక ఇంకా మా హస్బెండ్‌కి అయితే పెట్టించాను. తనకైతే చాలా నచ్చిందండి పులిహోర అయితే. నేనైతే ఈ మధ్యలో ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే అంటే ఇంట్రెస్టింగ్‌గా పెట్టట్లేదండి. ఎందుకో నాకు ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. మనకు నచ్చిన పనైనా గానీ ఒక్కొక్కసారి పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు కదండీ! సో, అందుకనేసి మధ్య మధ్యలో అయితే గ్యాప్ ఇస్తున్నాను. మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు గానీ. సో, దానివల్ల కూడా కొంచెం డీమోటివేట్ అయితే అయిపోతున్నాను. సో, మీరు వీడియో చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం చెప్పాను కదా! తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.